ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. హామీల అమలు కేంద్రంగా విమర్శలు ప్రతివిమర్శలు హోరెత్తుతున్నాయి. కాంగ్రెస్ 420 హామీల పేరిట బీఆర్ఎస్ విడుదల చేసిన బుక్లెట్ మంటలు రేపుతోంది. బీఆర్ఎస్ నేతలు అసహనంతో ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు ఎదురుదాడి చేస్తుంటే హామీలు అమలు చేయాలని అడగటం తప్ప అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. హామీలు నెరవేర్చమని అడిగితే రద్దు చేస్తారా? రద్దు చేయమని అడుగుతారన్నట్ట. కాంగ్రెస్ పార్టీకి అది కూడా తెలియడం లేదు. మీకు మీరే చెప్పుకుంటున్నారు మేము 420 కానలేము అని. మేము చెప్పలేము. మేము 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పాను. దానికి ఏందో పోయి మేము ఎన్నికల కమిషన్ కార్డు చెప్తాం, వీడే చెప్తాం, ఆడ చెప్తాం. మీకుంది 420లో అనే భావన, కానీ అది ఎన్నికల కమిషన్కి ఎందుకు తెలుస్తుంది? మీరు చెప్పుకుంటే తప్ప. మీకు మీరే చెప్పుకొని బయటపడుతున్నారు. మీ దొంగతనాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు. మీరు ఏంది అనేది మీరే చెప్పుకుంటున్నారు. 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పారు కాబట్టి ఇలా రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలనో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో? 420 సంఖ్య. ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పినోని ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసినోని ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు. అది మీకు మొదలైంది. మేము 420 గంటల ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ఒకవేళ చూసి 420 కాకపోతే మరి 419 ఉన్నాయా, 18 ఉన్నాయా, మేము మర్చిపోయింది ఉంటే 421 ఉన్నాయా చెప్తే అదే రాస్తాం. ఏమైంది? బ్యాడ్ లక్. ఇక టైం బాగలేదు. గవర్నమెంట్ చూడడానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ని హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు. నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య డైలాగ్స్, కౌంటర్ డైలాగ్స్ ఎలా ఉన్నాయో వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ సిద్ధంగా ఉన్నారు. రేవన్, ఈ 420 అనే ఒక బుక్లెట్ మీద రియాక్షన్స్ ఎలా ఉన్నాయి కాంగ్రెస్ నేతల నుంచి? ముఖ్యంగా ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య కొంత డైలాగ్ వారైతే కొనసాగుతుంది. ముఖ్యంగా హామీల కేంద్రంగా 420 అనే పేరుతోటి బీఆర్ఎస్ చేసినటువంటి కామెంట్తో ఒక్కసారిగా ఈ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య అయితే మంటలైతే రాజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానటువంటి 420 హామీలు ఇచ్చిందంటూ 3 రోజుల క్రితం అంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ 420 బుక్లెట్ పేరుతో ఒకటి విడుదల చేశారు. దీనిపై వెంటనే కాంగ్రెస్ కూడా తీవ్రంగా విమర్శించింది. ప్రజలను చీట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 420 అంటూ కూడా కాంగ్రెస్ కౌంటర్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న ఎవరైతే కాంగ్రెస్ అంటే నేత ఉన్నాడో నిరంజన్ అంటే ఎన్నికల సంఘానికి కూడా వికాస్ రాజును కలిసి కూడా బీఆర్ఎస్ అంటే పార్టీ గుర్తును రద్దుంపులు చేయాలని చెప్పి కూడా ఆయన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంతో వెంటనే బీఆర్ఎస్ మాజీ మంత్రి జైషెడ్ కూడా తీవ్రంగా స్పందించారు. 420 ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. వారికి వాళ్లే ఉలిక్కిపడుతున్నారు 420 అని చెప్పి కూడా జైషెడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు రాజుకున్నాయి. మంటలు కూడా రాజేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కొద్దిసేపటి క్రితం కూడా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడేటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒకటి కూడా అమలు చేయనటువంటిది బీఆర్ఎస్ పార్టీ 420నే. కేసీఆర్ తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో మోసం చేసినటువంటి కేసీఆర్ కుటుంబమే 420 అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 3 రోజులుగా ఈ 420 బుక్లెట్ విడుదలైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతుంది. మంటలు కూడా రాజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకరికి మించి ఒకరు నేతలు పోటీ పడి కూడా విమర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు తీటెక్కాయి. మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడే రాజకీయాలు ఒక్కసారిగా ఈ హామీల కేంద్రంగా జరుగుతున్నటువంటి డైలాగ్ వారితో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడికి రట్టుగా మనం భావించవచ్చు. ఓకే రేవన్, థ్యాంక్ యూ.